పాతబస్తీ మెట్రో మార్గంలో భూ సేకరణపై హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కసరత్తు చేపట్టింది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రయానగుట్ట వరకు కొత్త అలైన్మెంట్ కోసం నోటిఫికేషన్ వెల్లడించింది. ముందుగా 200 ఆస్తులకు సంబంధించి స్థలాలు సేకరించనున్నారు. అలాగే సేకరించిన స్థలాలపై అభ్యంతరాలు కూడా స్వీకరించనున్నారు. అంతేకాకుండా అభ్యంతరాలను స్వయంగా తెలియజేసే అవకాశం కూడా కల్పించబోతున్నారు. హైదరాబాద్ పాతబస్తీ మెట్రో మార్గంలో కీలక అడుగు పడింది. పుష్కర కాలంగా అపరిష్కృతంగా ఉన్న మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఆస్తుల సేకరణ ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో సేకరించాల్సిన ఆస్తుల్లో ముందుగా 200 ఆస్తులకు సంబంధించి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. వివిధ ప్రాంతాల్లో సేకరించనున్న స్థలాలపై అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం 60 రోజుల గడువు విధించారు. మరోవైపు అభ్యంతరాలను స్వయంగా తెలియజేసేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ అవకాశం కల్పించింది. భూసేకరణలో భాగంగా ఆస్తులను కోల్పోయే బాధితులు అభ్యంతరాలను ప్రతిపాదనలు బేగంపేటలోని మెట్రో భవన్ కార్యాలయంలో స్పెషల్ కలెక్టర్కు స్వయంగా తెలియజేయవచ్చు. పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి మార్చిలో శంకుస్థాపన చేశారు. 7.5 కిలోమీటర్ల మార్గానికి 2675 కోట్లు అవుతుందని అంచనా. బడ్జెట్లో 500 కోట్లు ప్రతిపాదించారు. ఈ మార్గంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు 1100 ఆస్తులను సేకరించాల్సి ఉంటుందని గతంలో గుర్తించారు. ఇప్పుడు ఈ మార్గాన్ని 2వ దశలో ఫలక్నామా నుంచి చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. సేకరించాల్సిన ఆస్తుల జాబితా మరింత ఎక్కువగా ఉంటుంది. ఆస్తుల సేకరణకు ఆగస్టు 3న వేర్వేరుగా 8 నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇందులో 200 వరకు ఆస్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటికి సంబంధించి 20,000కు పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆస్తులు సేకరించాల్సి ఉంటుంది. మిగిలిన ఆస్తులకు సంబంధించి మున్ముందు దశల వారీగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఆస్తుల జాబితాను మెట్రో అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమర్పిస్తున్నారు. మెట్రో కోసం రహదారి వెడల్పు 80 అడుగులు ఉండేలా విస్తరించనున్నారు. స్టేషన్లు నిర్మించే చోట 120 అడుగుల రహదారి ఉండేలా ఆస్తుల సేకరణ చేస్తున్నారు. ఈ మార్గంలో 6 స్టేషన్లు వస్తున్నాయి. ఎంజీబీఎస్ తర్వాత సాలార్జింగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, శంషీర్గంజ్, ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట వద్ద స్టేషన్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పుడున్న పెద్ద స్టేషన్లు కాకుండా చిన్నవిగా వీటిని నిర్మించాలని భావిస్తున్నారు.